గోదావరి ఘటన పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సహకరిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. 4.23 కోట్ల నిధులతో గోదావరి ఘటన నిర్మించిన పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తుకు ప్రారంభోత్సవం, ఇతర సదుపాయాలకు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రామలింగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ఎక్కువగా నివసించే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను గత వైసీపీ ప్రభుత్వం సచివాలయాలుగా మార్చడంతో ప్రజలు శుభకార్యాలతో ఇతర ఫంక్షన్లకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఇతర కళ్యాణ మండపాలను బుక్ చేసుకోవాల్సి వచ్చేదని ఆయన అన్నారు. ఈ భవనం పూర్తి చేసి అన్ని సదుపాయాలు కల్పించేందుకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల వల్ల గోదావరి ఘటన ఉన్న ప్రముఖుల విగ్రహాలు పూర్తిగా తొలగించకుండా వాటిని పునః ప్రతిష్ఠ చేస్తారని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు నివసిస్తున్న నగరం, అలాంటి నగరంలో ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వారు చేసుకోవడానికి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల కొరకు కమ్యూనిటీ హాల్స్ అన్నది ఎక్కడికక్కడ నిర్మించుకుంటూ రావడం జరిగింది గతంలో. కానీ గత 5 సంవత్సరాలు ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా సచివాలయ వ్యవస్థకి తీసుకోవడం వలన మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు చాలా ఇబ్బందులు పడ్డారు. సరిగ్గా పెళ్లిళ్ళు చేసుకోలేరు, చేసుకోవాలంటే అధిక ధరలతోటి చేసుకోలేని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఉండాలి, అది కూడా పూలే అంబేద్కర్ గారి యొక్క పేరులతో పెట్టిన ఈ కమ్యూనిటీ హాల్ యొక్క పనుల్ని మనం అందరం కూడా త్వరగతిన పూర్తి చేయాలని అనుకున్నప్పుడు మరి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారిని ఎంపీ ల్యాడ్స్ నుంచి, ఆవిడ యొక్క ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ నియోజకవర్గానికి ఇచ్చే మొదటి నిధిని ప్రజలకు ఉపయోగపడే విధంగా, చిరస్థాయిగా నిలబడే విధంగా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని ఆవిడికి అభ్యర్థించగా ఆవిడ నిధిని కేటాయించడం, ఈరోజు ఆ యొక్క పనులన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక శుభ పరిణామం. గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు చేయకుండా ఎక్కడికక్కడ సచివాలయ వ్యవస్థని సర్దుకుంటూ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకువస్తూ మరి ఇలాంటివి కూడా నిర్మించుకొని మరి ఇక్కడ నిర్మించడమే కాదు, అదనంగా క్రిందటి సంవత్సరం ఇచ్చిన నిధులు ఇవి, ఈ సంవత్సరం కూడా నిధులు ఇచ్చి ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలి. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే పిల్లలకి ఇక్కడ లైబ్రరీ కూడా అందుబాటులో తీసుకురావాలని గౌరవ ఎంపీ గారి యొక్క ఆలోచన. అంటే చేసే కార్యక్రమం మన పేరు కనబడడం కాదు, 10 మందికి ఉపయోగపడాలన్నది ఆవిడ తాలూకు ఆలోచన. ఆ రివర్ ఫ్రంట్ చేయాలని ఆవిడ ఆలోచించారు. రివర్ ఫ్రంట్ తో పాటు ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాం, నిన్ననే కేంద్ర మంత్రి షెకావత్ గారు వచ్చున్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ గారు దుర్గేష్ గారి చేతుల మీద నిన్నే శంకుస్థాపన చేసుకున్నాం అఖండ గోదావరికి. ఈ సందర్భంగా చెప్పాలి ఒక అంశం, ఎందుకంటే నెక్కిన వెంటనే టైం ఉంది కదా అని ఆలోచించకుండా అధికారులందరితోటి ఎంపీ గారు కూర్చోబెట్టి మా అందరినీ మనం ఈ యొక్క గోదావరి గట్టు మీద రివర్ ఫ్రంట్ ఒకటి ప్రారంభించుకోవాలి, అలాగే ఏదైతే హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఉందో అది కేంద్రంతో రైల్వే డిపార్ట్మెంట్ కి టెక్నికల్ ఇష్యూ ఉంది, అది క్లియర్ చేసే బాధ్యత నాది ఒక ఎంపీగా. దానితో పాటు మనం ఒక ప్రాజెక్ట్ రెడీ చేద్దాం. ఆ ప్రాజెక్ట్ కార్పొరేషన్ నిధుల, రాష్ట్ర ప్రభుత్వం నుంచా, స్పెషల్ గ్రాంట్, కేంద్రం నుంచి ఏదో ఒక స్కీమ్ లోని మ్యాచింగ్ చేయాలన్నది తర్వాత అంశం. ముందు రెడీ చేయాలని ఘాట్స్ అన్నిటికీ కూడా మంచి డిపిఆర్స్ రెడీ చేసిన తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు, దుర్గేష్ గారు ప్రొయాక్టివ్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం, అంటే వాళ్ళకి పని తగ్గించే కార్యక్రమం కూడా ఎంపీ గారే ఆనాడు అధికారులతో చేయించడం జరిగింది. అంటే ఒక అవగాహన, ఏం చేద్దాం మనం నగరానికి ఇంకా అప్లిఫ్ట్ చేయడానికి, నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఏం చేయాలన్న ఆలోచనతో చేసిన కార్యక్రమాల నుంచి వచ్చిందే రివర్ ఫ్రంట్. దాన్ని కాంప్లిమెంట్ చేసే విధంగా ఈరోజు అఖండ గోదావరి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇదే ఆలోచనతో అందరం కూడా కూటమి ప్రతినిధులు అందరూ కూడా అడుగు ముందుకు వేస్తాం, కలిసికట్టుగా పనిచేస్తాం.
మరింత బాధ్యత ఉంది నగరం పైన. ఎందుకంటే కూటమి బలపడడానికి ఈ నగరమే ఒక వేదిక. అలాంటి నగరంలో 3 ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ ఐక్యతగా ఉంటూ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ, అభివృద్ధి అంటే తాత్కాలికంగా కాదు, శాశ్వత కట్టడాలు చేయాలి. నిన్ననే మేము డయాస్ మీద అనుకున్నాం, ఎంపీ గారు మేము, ఈ నగరానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో రివర్ ఫ్రంట్ అఖండ గోదావరి కూడా చరిత్ర కాబోతా ఉంది. అది నిన్న ప్రారంభించుకున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే రీతిలో వెళ్తామని ఒక చిత్తశుద్ధితోటి ఈరోజు ఎంపీ గారు ఇచ్చే నిధులు దానికి దీనికని కాకుండా ఆవిడ ప్రజలకు ఉపయోగపడే దానికే పెట్టాలని చెప్పి ఈ సహకారం అందించినందుకు ఎంపీ ల్యాక్స్ నుంచి ఆవిడికి రాజమండ్రి ప్రజల తరపున ప్రజాప్రతినిధిగా నేను కానీ, ఇక్కడే ఉన్న శాసన మండలి సభ్యులు సోమవీర్రాజు గారు కానీ